ఎస్ఎస్సి సిపిఓ 2024 నోటిఫికేషన్ అనేది ఇప్పుడే రిలీజ్ అనేది అయ్యింది. సో ఈ నోటిఫికేషన్లో మనకు ఎటువంటి డీటెయిల్స్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఎవరెవరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, దాంతోపాటు కరెక్షన్స్ అండ్ అప్లికేషన్ ఫీజ్ అనేది ఎంత అనేది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో లెటస్ స్టార్ట్. సో బిఫోర్ స్టార్టింగ్ అవర్ వీడియో, సో యూ ఆర్ వాచింగ్ ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఈజ్ షానవాస్. సో లెటస్ స్టార్ట్. సో ఎస్ఎస్సి సిపిఓ 2024 నోటిఫికేషన్ అనేది మనకేంటంటే కొంచెం డిలేగా రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి ఆ డిలేకి రీజన్ కూడా మనకు తెలుసు. ఎస్ఎస్సి యొక్క న్యూ వెబ్సైట్ ఏదైతే లాంచ్ అయిందో అక్కడ మనకేంటంటే కొంచెం డిలే అనేది మనం చూడడం అనేది జరిగింది. సో ఎస్ఎస్సి యొక్క న్యూ వెబ్సైట్ కనుక చూస్తే ssc.gov.in, ఇక్కడ నుంచి ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది కూడా మనం ssc.gov.inలో నుంచే మనం ఏంటంటే అప్లై అనేది చేయాలి. సో లెటస్ స్టార్ట్. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ చూడండి, సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2024. సో ఇదేంటి 2024 యొక్క సిపిఓ నోటిఫికేషన్. సో ఇందులో డేట్ ఆఫ్ సబ్మిషన్ అంటే మన అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 4th ఆఫ్ మార్చ్ నుంచి 28th ఆఫ్ మార్చ్ వరకు. అంటే మనం దగ్గర చూస్తే మన దగ్గర 25 డేస్ టైం అనేది మాత్రమే ఉంది. 1 మంత్ కూడా లేదు, 25 డేస్ మాత్రమే టైం అనేది ఉంది. సో ఈ 25 డేస్లో మనం ఏంటంటే అప్లికేషన్స్ అనేవి అప్లై చేసేయాలి. దీని తర్వాత లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ పేమెంట్, ఆన్లైన్ పేమెంట్ వచ్చేసరికి 28. దీని తర్వాత ఆన్లైన్, ఇక్కడ చూడండి లాస్ట్ డేట్, అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ 28, ఆన్లైన్ ఫీజు యొక్క లాస్ట్ డేట్ 29th. దీని తర్వాత కరెక్షన్ విండో. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఈ కరెక్షన్ విండో టైం అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఈ విండో టైంలో మనం ఏం చేయొచ్చు అంటే మన అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే మనం ఏంటంటే చేయొచ్చు. ఎప్పుడు 30th ఆఫ్ మార్చ్ నుంచి 31st ఆఫ్ మార్చ్ వరకు చేయొచ్చు. అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ కనుక వస్తే, సో ఎగ్జామినేషన్ డేట్స్ చూడండి 9th, 10th అండ్ 13th ఆఫ్ మే, ఓకేనా. సో ఈ మార్చ్లో ఉన్నాం, ఏప్రిల్, మే, అంతే, ఎక్కువ టైం కూడా లేదు మనకు, ఓకేనా. సో ఎగ్జాక్ట్లీ మన దగ్గర ఎంత టైం ఉందంటే 2 months మాత్రమే టైం అనేది ఉంది. 2 monthsలో వితిన్ 2 months వీ విల్ బీ హ్యావింగ్ సిపిఓ టైర్ 1 ఎగ్జామినేషన్, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఇక్కడ చూడండి మనకి ఏంటంటే వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి ఈసారి. సో ఈసారి వేకెన్సీస్ కనుక చూస్తే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈసారి వేకెన్సీస్ అనేవి కొంచెం బాగానే వచ్చాయి, ఓకేనా. సో ఇక్కడ చూడండి డీటెయిల్స్, ఓకేనా. సో ఇక్కడ ఎస్ఎస్సి ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఢిల్లీ పోలీస్. సో ఢిల్లీ పోలీస్ ఫీమేల్, ఢిల్లీ పోలీస్ మేల్. సో ఢిల్లీ పోలీస్ ఫీమేల్, ఢిల్లీ పోలీస్ మేల్, ఈ 2 వేకెన్సీస్ అంటే మనకు సపరేట్గా వస్తాయి. సో ఈ జాబ్స్ అనేవి కూడా ఎక్కడ ఉంటాయంటే మన ఢిల్లీలోనే ఉంటాయి. సో దీన్ని ఏంటంటే కొంచెం మన సదరన్ రీజన్ పీపుల్ అంటే మన ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వీళ్ళు ఏంటంటే కొంచెం అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే ఢిల్లీకి వెళ్ళి అక్కడ జాబ్ చేయాలి కాబట్టి. కానీ రెస్పెక్ట్ పరంగా చూస్తే ఢిల్లీ పోలీస్కి చాలా రెస్పెక్ట్ అనేది ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఎక్కువ మంది అప్లై చేసేది ఏంటి అంటే సబ్ ఇన్స్పెక్టర్ జీడీ ఇన్ సిఏపిఎఫ్స్, ఓకేనా. సో SIGD ఇన్ సిఏపిఎఫ్స్కి ఎక్కువ మంది అప్లై చేస్తారు. సో టోటల్గా వేకెన్సీస్ కనుక చూస్తే 4001 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి, ఓకేనా. 4001 వేకెన్సీస్ అనేవి మనకేంటంటే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మేల్కి సపరేట్ వేకెన్సీస్ ఉన్నాయి, ఫీమేల్కి సపరేట్ వేకెన్సీస్ ఉన్నాయి, ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. సో దాన్ని పక్కన పెడితే దగ్గర మనకేంటంటే 4001 ప్లస్ ఇక్కడ ఒక 61, దాంతోపాటు ఇక్కడ ఒక 170 180 వేకెన్సీస్ ఉన్నాయి. సో దగ్గర చూస్తే 4200 వేకెన్సీస్ అనేవి మనకు 4200 ప్లస్ వేకెన్సీస్ అనేవి మనకు ఏంటంటే ఈసారి ఎస్ఎస్సి సిపిఓ నోటిఫికేషన్లో ఏంటంటే అవైలబుల్ అనేవి ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సార్, ఈసారి పెరిగాయి అంటున్నారు కదా అంటే లాస్ట్ ఇయర్ మనకేంటంటే చూస్తే మీరు, సో ఇక్కడ చూడండి సిపిఓ 2023 వేకెన్సీస్ కనుక చూస్తే 1714 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ ఇయర్ కంపేర్ చేస్తే లాస్ట్ ఇయర్ కంటే వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, తక్కువగా ఉన్నాయి సార్? ఆబ్వియస్లీ ఈసారి వేకెన్సీస్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈసారి కట్ ఆఫ్స్ అనేవి కొంచెం తక్కువ వెళ్ళే ఛాన్సెస్ అనేవి చాలా బాగా ఉన్నాయి, అవునా. సో ఇక్కడ చూస్తే అప్రాక్సిమేట్లీ 2 times వేకెన్సీస్, అంటే ఇక్కడ 1700, అక్కడేమో 4000, అంటే 2 times కంటే ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఈసారి మనకేంటంటే అవైలబుల్ అనేవి ఉన్నాయి, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక ఏజ్ లిమిట్ కనుక వస్తే, సో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇది. ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు అప్లై చేయొచ్చు అంటే, సో ఏజ్ లిమిట్కి డేట్ అంటే మీ ఏజ్ అనేది ఎప్పటి వరకు క్యాలిక్యులేట్ చేస్తారంటే యాజ్ ఆఫ్ 1/8/2024, 1/8/2024కి కనుక మీ యొక్క ఏజ్ అనేది 20 నుంచి 25 years మధ్యలో కనుక ఉంటే, సో ఇఫ్ యువర్ ఏజ్ ఈస్ బిట్వీన్ 20 to 25 years you can apply for this notification. సో డేట్ అనేది మనం 1st of August 2023 అనేది
చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ద క్రూషియల్ డేట్ ఫర్ ఏజ్ రికనింగ్ ఈజ్ -1/8/2023 ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ డిఓపిటి. సో ఈ విధంగా డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. క్లియరా? ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది దీనికంటే ముందు ఉండకూడదు అండ్ దీనికంటే తర్వాత ఉండకూడదు అని చెప్పేసి మనకేంటంటే ఇక్కడ డీటెయిల్స్ అనేవి మెన్షన్ అనేది చేయడం అయితే జరిగింది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి, దాంతోపాటు ఇక్కడ మనకేంటంటే ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకేంటంటే అవైలబుల్ అనేవి ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సో ఈ ఏదైతే ఈ క్రూషియల్ డేట్ అనేది ఉంది కదా, సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఫీజు కనుక వస్తే అప్లికేషన్ ఫీజు అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కనుక చూస్తే ఓన్లీ 100 రూపీస్ మాత్రమే ఉంటుంది యూఆర్ క్యాండిడేట్స్కి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఎటువంటి ఫీజు అనేది ఉండదు. సో ఇక్కడ చూడండి, ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీసెస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ అండ్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్. అంటే ఇక్కడ ఎవరైనా కొత్తగా ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి అప్లై చేస్తుంటే వాళ్ళకి ఏంటంటే అమ్మాయిలకి, మేజర్గా అమ్మాయిలకి ఏంటంటే ఒక డౌట్ వస్తుంది, సార్ మేమేంటంటే అమౌంట్ అనేది పే చేయలేదు, ఫీజు అనేది పే చేయలేదు, కానీ మా అప్లికేషన్ అనేది యాక్సెప్టెడ్ అనేది వస్తుంది అని చెప్పేసి చాలామంది కామెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీకేంటంటే ఫీజ్ ఎక్సెంప్షన్ అనేది ఉంటుంది. సో మీరేంటంటే ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. సో అప్లై అనేది చేయండి తప్పకుండా. ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్, మీరు ఎలిజిబుల్ అయితే తప్పకుండా అప్లై అనేది చేయండి. ఓకేనా? నెక్స్ట్ కనుక చూస్తే ఎగ్జామినేషన్ స్కీమ్ అనేది ఏంటి? సో మన ఎగ్జామ్ అనేది ఎన్ని లెవెల్స్లో ఉంటుంది, 1 2 3 4 ఏ విధంగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్ స్కీమ్లో కనుక చూస్తే ఒక ఇంపార్టెంట్ ఏదైతే పార్ట్ అనేది ఉందో లేదా ఒక ఇంపార్టెంట్ సెక్షన్ అనేది ఉందో అందులో చాలామంది ఏంటంటే ఫెయిల్ అయిపోతారు. ఏంటి ఆ సెక్షన్ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ లేదా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్. ఏదైతే ఈ పీఈటీ లేదా పిఎస్టీ టెస్ట్ అనేది ఉందో, ఓకేనా, ఫిజికల్స్ ఏదైతే ఉందో ఈ సిపిఓలో, ఇందులో చాలామంది ఫెయిల్ అయిపోతారు. ఎందుకు ఫెయిల్ అవుతారు ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ ఎగ్జామినేషన్ స్కీమ్ అనేది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ 1 ఉంటుందండి. ఏముంటుంది? ఫస్ట్ టైర్ 1 ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత ఫిజికల్స్ ఉంటుంది ఏంటి, దాని తర్వాత మనకేంటంటే ఫిజికల్స్ అనేవి ఉంటుంది. ఫిజికల్స్ తర్వాత పేపర్ 2 టైర్ 2 అంటే టైర్ 2 జరుగుతుంది. టైర్ 2 అనేది జరుగుతుంది. టైర్ 2 అయిపోయిన తర్వాత మెడికల్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ మెడికల్లో కూడా మనకేంటంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే డిస్క్వాలిఫై అయిపోతారు. ఎందుకు ఏంటి అనేది కూడా చూద్దాం మనం. సో ఈ విధంగా దీని తర్వాత మెడికల్స్ అయిపోయిన తర్వాత మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసి మీకేంటంటే జాబ్ అనేది ఇవ్వడం. సో ఇది ప్యాటర్న్ అనమాట. ఎగ్జామినేషన్ స్కీమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. టైర్ 1 ఫిజికల్స్, ఓకేనా, టైర్ 1, దాని తర్వాత ఫిజికల్స్ అంటే రన్నింగ్ ఈవెంట్స్, ఫిజికల్స్ లేదా ఈవెంట్స్ అని రాసుకోండి, ఈవెంట్స్. దీని తర్వాత టైర్ 2 మెడికల్, దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, అంతే. క్లియర్? నెక్స్ట్ కనుక చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ 1 యొక్క ప్యాటర్న్. సో టైర్ 1 యొక్క పేపర్ ప్యాటర్న్ అనేది ఏంటి అంటే సింపుల్గా 200 క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ అంటే 200 మార్క్స్, అంతే, సింపుల్. సో టోటల్గా 200 క్వశ్చన్స్ అనేవి మనకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది టైర్ 1లో. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ అంటే 200 మార్క్స్. అవుట్ ఆఫ్ 200 మార్క్స్ మనం ఏంటంటే ఒక మంచి స్కోర్ అనేది చేస్తే మనం టైర్ 1 ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో టైర్ 1 అనేది చాలామంది బాగా క్లియర్ చేస్తారు. బట్ ఏంటంటే ఫిజికల్స్ ఏదైతే ఉందో అందులో ఏంటంటే కొంచెం ఏంటంటే వెనక్కి రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి. టోటల్గా 4 సెక్షన్స్ అనేవి మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి టైర్ 1లో. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్. సో ప్రతి సెక్షన్ నుంచి మనకి ఏంటంటే 50 క్వశ్చన్స్ వస్తాయి. టైం వచ్చేసరికి, ఓకేనా, మన టైం వచ్చేసరికి 2 hours టైం అనేది మనకి ఏంటంటే ఇవ్వడం అనేది జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ సార్ టైర్ 1 అనేది మనకేంటంటే టోటల్గా 200 మార్క్స్కి టైర్ 1 అనేది జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనేది ఎంత వెళ్ళింది సార్? లాస్ట్ ఇయర్ మనం కనుక చూస్తే వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి ఎంత వెళ్ళాయి ఏంటి అనేది మనం చూద్దాం. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ కనుక చూస్తే అంటే 2023 మేల్ క్యాండిడేట్స్కి యొక్క కట్ ఆఫ్ కనుక చూస్తే యూఆర్కి వచ్చేసరికి, ఓకేనా, అన్రిజర్వ్డ్ కేటగిరీకి వచ్చేసరికి 138 అనేది కట్ ఆఫ్గా పోయింది. సో ఎంత పోయింది? 138.99గా కట్ ఆఫ్ పోయింది. దీని తర్వాత ఈడబ్ల్యూఎస్ 133, ఓబీసీ 131, ఎక్స్ సర్వీస్ మెన్ 40. సో ఇది వచ్చేసరికి మినిమం మార్క్స్ ఇది, ఓకేనా, ఇంత వస్తే క్వాలిఫై అయినట్టు. సో ఎక్స్ సర్వీస్ మెన్ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి. సో ఎస్టీ వాళ్ళకి 109, ఎస్టీ 110. సో ఈ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి. కానీ మీరు ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ ఏంటంటే వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. వేకెన్సీస్ ఏమున్నాయి? తక్కువగా ఉన్నాయి. సో దానివల్ల కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువగా పోయింది. సో ఈసారి కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు అంటే 138 అనేది ఖచ్చితంగా ఉండదు. 138 కంటే తక్కువ ఉంటుంది. లెట్ us అజ్యూమ్, మనం ఒక సేఫర్ సైడ్కి అజ్యూమ్ చేద్దాం, మన
స్కోర్ అనేది మనం 130+ స్కోర్ కనుక చేయగలిగితే 130+ స్కోర్ కనుక మనం ఏంటంటే ఎగ్జామినేషన్లో చేయగలిగితే మనం ఏంటంటే ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు అని చెప్పొచ్చు. సో ఈ 138.99 లేదా 130+ స్కోర్ అనేది ఏంటంటే నార్మలైజ్డ్ స్కోర్. ఇదేంటి రా స్కోర్ కాదు, నార్మలైజ్డ్ స్కోర్. సో నార్మలైజ్ స్కోర్ అంటే ఏంటి, మనం ఏదైతే ఎగ్జామ్ అనేది రాస్తామో దాని డిఫికల్టీ లెవెల్ని బట్టి మన మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అయినా అవ్వచ్చు, డిక్రీజ్ అయినా అవ్వచ్చు. సో మీరేంటంటే మంచిగా పర్ఫామ్ చేస్తే మీ మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతాయి. ఏదర్ అది ఈజీ షిఫ్ట్ కానివ్వండి, టఫర్ షిఫ్ట్ కానివ్వండి, మోడరేట్ షిఫ్ట్ కానివ్వండి. కానీ మీరేంటంటే యావరేజ్ స్టూడెంట్ ఎలా అయితే పర్ఫామ్ చేస్తారో దానికంటే కొంచెం బాగా పర్ఫామ్ చేస్తే మీ మార్క్స్ అనేది ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. కానీ మీరు యావరేజ్ స్టూడెంట్ లాగే పర్ఫామ్ చేయడం లేదా యావరేజ్ స్టూడెంట్ కంటే కొంచెం తక్కువగా పర్ఫామ్ చేస్తే మీ మార్క్స్ అనేవి డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకేనా. సో ఇది 130+ అనేది మన కట్ ఆఫ్గా అనుకోండి. నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక చూస్తే లాస్ట్ ఇయర్ ఫీమేల్ యొక్క కట్ ఆఫ్ కనుక చూస్తే కొంచెం ఎక్కువ పోయింది. ఎందుకు ఎక్కువ పోయిందంటే లాస్ట్ టైం వచ్చేసరికి ఫీమేల్కి వేకెన్సీస్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి. అండ్ దానివల్ల మనకేంటంటే ఈ కట్ ఆఫ్స్ అనేవి 143, 138, 137 వెళ్ళింది. సో ఈసారి ఇంత కట్ ఆఫ్ అనేది వెళ్ళదు. సో ఫీమేల్ వాళ్ళు కూడా ఒక 130+ స్కోర్ కనుక చేయగలిగితే మంచి ఓకేనా టైర్ 1గా మంచిగా ఏంటంటే టైర్ 1 అనేది క్లియర్ చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ టైర్ 1 అనేది మనం కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ ఏంటి సెకండ్ స్టెప్ ఏంటి, ఈవెంట్స్. సో ఇక్కడ చూడండి ఈవెంట్స్ కనుక చూస్తే ఈవెంట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఈ పిఎస్టీ లేదా పీఈటీ అనేది. సో ఇందులో చూస్తే మేల్కి వచ్చేసరికి సపరేట్గా కేటగిరీస్ ఉంటాయి. సో సపరేట్ టెస్ట్ అనేది ఉంటుంది, ఫీమేల్కి సపరేట్ టెస్ట్ అనేది ఉంటుంది. సో మేల్ క్యాండిడేట్స్ కనుక చూస్తే వాళ్ళు ఈవెంట్స్ ఏదైతే ఉన్నాయో ఓకేనా ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్. సో 100 మీటర్స్ అనేది 16 సెకండ్స్లో పరిగెత్తాలి. ఓకేనా 100 మీటర్స్ అనేది మీరు 16 సెకండ్స్లో పరిగెత్తాలి. అండ్ దాంతోపాటు చాలా కష్టమైన టెస్ట్ ఏంటి అంటే 1.6 కిలోమీటర్స్ అనేది 6.5 మినిట్స్లో పరిగెత్తాలి. 6.5 మినిట్స్లో పరిగెత్తాలి. సార్ మీరు అనుకుంటూ ఉంటారు, సార్ నేనేంటంటే ఫస్ట్ 100 మీటర్స్ పరిగెత్తాను, దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ 20 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ 1.6 కిలోమీటర్స్ పరిగెత్తానంటే అక్కడ అలా జరగదు. అక్కడ ఏం చేస్తారంటే ఎప్పుడైతే మీరు 100 మీటర్స్ డాష్ అనేది చేస్తారో 100 మీటర్స్ స్ప్రింట్ అనేది చేస్తారో వెంటనే మిమ్మల్ని ఏం చేస్తారంటే 1.6 కిలోమీటర్స్ రన్ చేయమని చెప్పేసి పుష్ చేసేస్తారు. సో అక్కడ ఎటువంటి డిలే అనేది వాళ్ళు చేయదు. సో మనం ఏం చేయాలంటే వర్స్ట్ కేస్ సినారియోకి ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా వర్స్ట్ కేస్ సినారియోకి ప్రిపేర్ అవ్వాలి. సో మీరు ఏం చేస్తారు 100 మీటర్స్ పరిగెత్తారు, దీని తర్వాత ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ రెస్ట్ తీసుకున్నారు, మళ్ళీ ఏంటంటే 1.6 కిలోమీటర్స్ పరిగెత్తున్నారు. సో మీరు డైలీ ప్రాక్టీస్ చేసేది. సో నా సజెషన్ ఏంటి అంటే వర్స్ట్ కేస్ సినారియోకి ప్రిపేర్ అవ్వండి. సో 100 మీటర్స్ దాని తర్వాత వెంటనే 1.6 కిలోమీటర్స్ వెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ దాని తర్వాత లాంగ్ జంప్ చూస్తే 3.65 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్ ఇస్తారు. హై జంప్ 1.2 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్. దీని తర్వాత షార్ట్ పుట్ 16 పౌండ్స్. ఓకేనా 16 పౌండ్స్ అనేది మనం వెయిట్లో కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో 4.5 మీటర్స్. సో ఇక్కడ చూడండి చెప్పేశారు 4.5. సో 16 పౌండ్స్ అనేది వెయిట్. దీని తర్వాత 4.5 మీటర్స్ దీన్ని మనం ఏం చేయాలి దూరంగా పడేయాలి. ఎన్ని ఛాన్సెస్లో 3 ఛాన్సెస్. సో ఇది మేల్ స్టూడెంట్స్కి. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఫీమేల్ స్టూడెంట్స్కి 100 మీటర్స్ అనేది 18 సెకండ్స్లో పరిగెత్తాలి. 800 మీటర్స్ అంటే కిలోమీటర్ కంటే తక్కువ అది 4 మీటర్స్లో రన్ అనేది చేయాలి. లాంగ్ జంప్ అనేది 2.7 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్. హై జంప్ అనేది 0.9 మీటర్స్ ఇన్ 3 ఛాన్సెస్. ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే మన ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్స్ అంటే ఎవరైతే మేల్ స్టూడెంట్స్ ఉన్నారో ఫీమేల్ స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళకి ఏంటంటే హైట్ అది కూడా ఉంటుంది. సో అది చూద్దాం. సో ఇక్కడ చూడండి నెక్స్ట్ మనకేంటంటే పేపర్ 2 అనేది ఉంటుంది. ఓకేనా నెక్స్ట్ మనకేంటి పేపర్ 2. సో పేపర్ 2 కనుక చూస్తే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే టైర్ 1లో మనం ఏంటంటే ఏదైతే పేపర్ 1 అనేది ఉందో అందులో మనం ఎక్కువ స్కోర్ చేయడం ఏంటంటే కొంచెం తక్కువ మనం ఏంటంటే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ టైర్ 2 వచ్చేసరికి ఇక్కడ మనం ఏంటంటే మన స్కోర్ని ఎంత ఎక్కువ అయితే అంత మ్యాక్సిమైజ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకు ఇక్కడ మనకేంటంటే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ అనేది టోటల్గా 200 క్వశ్చన్స్కి రావడం అయితే జరుగుతుంది. ఓకేనా 200 క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ కాబట్టి టోటల్గా 200 మార్క్స్ అనేవి వస్తాయి. ఇక్కడ కూడా 2 hours టైం ఇస్తుంది. సో అవుట్ ఆఫ్ దిస్ 200 మనం ఎంత లేదన్నా 170+ అనేది ఇక్కడ స్కోర్ చేయాల్సిందే. 170+, 180 అలా చేసినా కూడా మంచిదే. కానీ మనం చెప్పేది కానీ మీకు మంచి జాబ్ అనేది కావాలి అంటే మీరు ఈ 200కి 170+ స్కోర్ చేయగలిగితే మంచి జాబ్ అనేది వస్తుంది. ఎందుకు
ఇంతకుముందు మనం కనుక చూస్తే ఆ పేపర్ 1లో జనరల్ అవేర్నెస్, రీజనింగ్, ఓకేనా, రీజనింగ్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, మ్యాథ్స్ ఉంది. సో ఈ 4 సెక్షన్స్లో స్కోర్ చేయడం అనేది కొంచెం కష్టం. అక్కడ 170+ తెచ్చుకోవడం అంటే చాలా కష్టం. కానీ ఇక్కడ 170+ తెచ్చుకోవడం అనేది కొంచెం ఈజియర్. దాంతో కంపేర్ చేస్తే చాలా ఈజీగానే మనం ఇక్కడ తెచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏంటంటే కొంచెం కష్టపడాలి. సో ఇంగ్లీష్ కనుక మీరు బేసికలీ చూస్తే సిపిఓలో మనకేంటంటే ఇంగ్లీష్ అనేది టైర్ 1లో 50 మార్క్స్కి ఉంటుంది అండ్ టైర్ 2లో 200 మార్క్స్కి ఉంటుంది. అంటే 250 మార్క్స్కి ఓకేనా 400 మార్కుల్లో 250 మార్క్స్ మనకేంటంటే ఓన్లీ ఇంగ్లీష్ నుంచే రావడం అయితే జరుగుతుంది. సో ఇంగ్లీష్కి మీరు ఎంత వెయిటేజ్ ఇవ్వాలి అనేది మీరే డిసైడ్ అనేది చేయండి. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ సో పేపర్ 1 అయిపోయింది. ఫిజికల్స్ టెస్ట్ ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో అది కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేసాం, పేపర్ 2 కూడా రాసాం. పేపర్ 2 కూడా క్వాలిఫై అయిపోయాం. సో లాస్ట్ ఇయర్ పేపర్ 2 యొక్క కట్ ఆఫ్ అంటే టైర్ 1 ప్లస్ టైర్ 2 యొక్క కట్ ఆఫ్స్ కనుక చూస్తే ఎంత మెడికల్కి పిలిచిన కట్ ఆఫ్స్ కనుక చూస్తే సో ఇక్కడ చూడండి ఫీమేల్ వాళ్ళకి యూఆర్ కేటగిరీ 309. సో 400కి 309, 400కి ఎంత 309. అంటే ఇక్కడ ఎందుకు ఇంత ఎక్కువ మార్క్స్ అనేవి వెళ్ళాయి అంటే మనం చెప్పాం కదా వేకెన్సీస్ అనేవి తక్కువగా ఉండడం వల్ల. సో 301, 309, ఈడబ్ల్యూఎస్ 265, ఓబీసీ 247, దీని తర్వాత ఎస్టీ 235, 230. సో ఇది ఓకేనా. నెక్స్ట్ మేల్ కనుక చూస్తే మేల్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ కనుక చూస్తే పేపర్ 1, పేపర్ 2 సో 294, 217, 214, 133 ఈ విధంగా మనకంటే టోటల్గా పిలవడం అయితే జరిగింది. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి ఇవి. ఓకేనా, క్లియర్. సో మనం సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మనం ఎంత లేదన్నా కూడా 280 నుంచి 290+ స్కోర్ చేస్తేనే. సో ఈసారైనా కానీ ఈసారి వేకెన్సీస్ ఎక్కువ ఉన్నా కూడా సార్ నేను ఒక 250 స్కోర్ చేస్తాను నాకేంటంటే జాబ్ వచ్చేస్తుందా అంటే మనం ఖచ్చితంగా చెప్పలేం. మన టార్గెట్ అనేది ఎంత ఉండాలి, టైర్ 1 ప్లస్ టైర్ 2. సో టైర్ 1లో మనం ఎంత లేదన్నా టైర్ 1లో మనం మినిమం స్కోర్ అనేది మనం ఎంత లేదన్నా 130+ స్కోర్ చేయాలి, 130+ స్కోర్ చేయాలి. ఇంకా టైర్ 2 కనుక తీసుకుంటే 170+ అనేది స్కోర్ చేయాలి. లేదా కొంచెం ఒక అటో ఇటో 5 మార్క్స్ తీసేద్దాం అంటే ఇక్కడ 125 స్కోర్ చేద్దాం, ఇక్కడ 165నే స్కోర్ చేద్దాం. ఓకేనా, 165నే స్కోర్ చేద్దాం. సో అప్పుడు ఎంత అవుతుంది స్కోర్, 290. ఎంత అవుతుంది, 290. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టార్గెట్ ఏంటంటే ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేయాలి. సో ప్రిలిమ్స్ అనేది 125తో క్లియర్ కాదు. సో 125 అనేది నేను మీకేంటంటే గ్రేస్ ఇస్తున్నాను. సో 125, 165 సో 10 మార్క్స్ అటో ఇటో చేయండి. బట్ మన స్కోర్ అనేది 290కి దగ్గరగా ఖచ్చితంగా ఉండాలి. సో 290 కంటే ఎక్కువగానే ఉండేటట్టు మనం ఏంటంటే ప్లాన్ అనేది చేయాలి. ఓకేనా. సో 290 కంటే ఎక్కువ ఉంటే మన ఛాన్సెస్ ఆఫ్ సెలెక్షన్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా. సో ఇది కట్ ఆఫ్స్, లాస్ట్ ఇయర్ యొక్క కట్ ఆఫ్స్. నెక్స్ట్ దీని తర్వాత మనకేంటంటే ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికెట్స్ అనేవి ఉంటాయో వాళ్ళకేంటంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకేంటంటే మార్క్స్ అనేవి రావడం ఎక్స్ట్రాగా ఇవ్వడం జరుగుతుంది. సో 10 మార్క్స్ సి సర్టిఫికెట్ ఉంటే, బి సర్టిఫికెట్ ఉంటే 6 మార్క్స్, ఏ సర్టిఫికెట్ ఉంటే 4 మార్క్స్. సో అడిషనల్గా సో పేపర్ 1కి పేపర్ 2కి అంటే రెండింటికి కలిపిస్తారు. సో ఇక్కడ చూడండి విల్ బీ బోనస్ మార్క్స్ ఇన్ పేపర్ 1 అండ్ పేపర్ 2 విల్ బీ యాడెడ్ టు ద నార్మలైజ్డ్ స్కోర్స్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నా దగ్గర ఏంటంటే ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంది, నేనేంటంటే టైర్ 1లో 120 మార్క్స్ స్కోర్ చేశాను, టైర్ 1లో 120. కానీ నా నార్మలైజ్ స్కోర్ వచ్చేసరికి 121 అయ్యింది. నా నార్మల్ స్కోర్ ఎంత 121. దీంతో పాటు ఏమవుతుందంటే నా దగ్గర సి సర్టిఫికేట్ ఉంది కాబట్టి ఎన్సీసీ సి సర్టిఫికేట్ నాకు ఇంకొక 10 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. సో 131 అవుతుంది. ఓకేనా. సో ఇది చాలా బెనిఫిట్ అన్నమాట. ఈ సర్టిఫికేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే చాలా బెనిఫిట్. సో సర్టిఫికేట్స్ కనుక మీ దగ్గర అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే వీటిని ఫిల్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ చూడండి. సో హైట్, చెస్ట్ అది ఏంటి. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే మినిమం హైట్ వచ్చేసరికి 170 సెంటీమీటర్స్. ఓకేనా, 170 సెంటీమీటర్స్. సో అది ఫీట్ ఇంచెస్లో మీరు ఏంటంటే గూగుల్లో టైప్ చేస్తానా క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా నేను మీకు ఇక్కడ ఏంటంటే చూపిస్తాను. సో 170 సెంటీమీటర్స్ అంటే ఎంత ఫీట్ ఎన్ని ఇంచెస్. సో 5 feet సంథింగ్ ఇంచెస్ వస్తుంది. సో అది చూపిస్తాను. నెక్స్ట్ చెస్ట్ అనేది అన్ఎక్స్పాండెడ్ అంటే నార్మల్గా ఉన్నప్పుడు 80 ఇంచెస్ అనేది చెస్ట్ ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు 85 అంటే మొత్తం చుట్టుకొలత అన్నమాట, చెస్ట్ యొక్క చుట్టుకొలత. సో 80, 85 ఎక్స్పాండెడ్ ఉన్నప్పుడు మినిమం ఒక 5 సెంటీమీటర్స్ అన్న ఎక్స్పాండ్ అవ్వాలి. సో ఈ విధంగా. సో దాంతోపాటు ఇక్కడ మనకి ఏంటంటే కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి. సో అది మనం తర్వాత చూడొచ్చు. నెక్స్ట్ దీని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్. మెడికల్ ఇది సో చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ మంది స్టూడెంట్స్ డిస్క్వాలిఫై అయ్యేది ఎక్కడంటే
ఫిజికల్స్లో అంటే ఈవెంట్స్లో డిస్క్వాలిఫై అయిపోతారు. నెక్స్ట్ దాని తర్వాత ఎక్కువ మంది డిస్క్వాలిఫై అయ్యేది ఎక్కడంటే మెడికల్లో. సో ఎందుకంటే ఈ మెడికల్లో మనకేంటంటే చాలా రిగరస్గా, చాలా ఏంటంటే ఎక్కువగా ఓకేనా, చాలా స్ట్రిక్ట్గా ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎగ్జామిన్ అనేది చేస్తారు, అవునా. సో ఇక్కడ ఏ విధంగా ఎగ్జామిన్ చేస్తారు సో అంటే ఇక్కడ చూడండి, ఐసైట్ అనేది ఉండకూడదు, ఓకేనా. ఎటువంటి మీకేంటంటే ఇంకా ఏం చెప్తారంటే నాక్ నీ అనేది ఉంటుంది, నాక్ నీ అనేది ఉండకూడదు, నీస్ కరెక్ట్గా ఉండాలి. అంటే మొత్తం మీ బాడీ మొత్తాన్ని వీళ్ళు ఏంటంటే ఎగ్జామిన్ అనేది చేసి ఎటువంటి ఏదైనా డిఫెక్ట్ ఉన్నా కూడా, కలర్ బ్లైండ్నెస్ ఉన్నా కూడా వీళ్ళు ఏంటంటే అలౌ అనేది చేయరు, ఓకేనా. ఒకసారి దీని యొక్క మెడికల్ యొక్క ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మెడికల్ యొక్క క్రైటీరియా అనేది ఉందో దాన్ని ఒకసారి ఈ నోటిఫికేషన్లో చదవండి. ఈ నోటిఫికేషన్ అనేది మేము ఆల్రెడీ మా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అయితే చేసాం. సో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఏంటంటే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ కావచ్చు, దాంతోపాటు మెడికల్స్కి సంబంధించిన ఏదైతే క్రైటీరియా అనేది ఉందో అది మొత్తం ఏంటంటే అక్కడ నుంచి చూడవచ్చు, ఓకేనా. నెక్స్ట్ సో ఇక్కడతో మన ఏంటంటే నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, ఓకేనా. సో ఇంకా ఎవరైనా మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ అనేది ఇంకా డౌన్లోడ్ చేయకపోతే వాళ్ళు ఏం చేయొచ్చు, మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్ని డౌన్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మీకేంటంటే వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన కోర్సెస్ అనేవి చాలా మినిమం ప్రైసెస్కి ఏంటంటే అవైలబుల్ ఉన్నాయి. సో ఒకవేళ మీరు ఎస్ఎస్సి సిపిఓ కానీ, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, ఎస్ఎస్సి సిజిఎల్ కానీ లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే మీరు ఏం చేయొచ్చు, మా ఎస్ఎస్సి టైటన్స్ బ్యాచ్లో ఏంటంటే ఎన్రోల్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో ఎస్ఎస్సి టైటన్స్ బ్యాచ్ కనుక చూస్తే సో ఇది వచ్చేసరికి 1699 ఫర్ 6 months రూపీస్, 6 months, ఓకేనా. సో 1699 ఫర్ 6 monthsకి. దాంతోపాటు ఇక్కడ మీకు ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ యొక్క క్లాసెస్ అనేవి మేము ఏంటంటే అప్లోడ్ చేస్తాం. సో ఇది సిజిఎల్కి కానీ, సిహెచ్ఎస్ఆర్ కానీ, సిపిఓకి కానీ, స్టెనోకి కానీ, ఎంటీఎస్ కానీ అన్ని ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ఈ ఒక్క బ్యాచ్ అనేది సరిపోతుంది, ఓకేనా. సో ఈ బ్యాచ్లో మీకు ఏమేమి అవైలబిలిటీస్ ఉంటాయంటే సో కరెంట్లీ ఏంటంటే 350, సో ఇది పాతది, సో 350 వీడియోస్ అయితే ఇప్పుడు లేవు, దానికంటే ఎక్కువనే. సో సమ్వేర్ అరౌండ్ 400+ వీడియోస్ ఏంటంటే మీకు ఇక్కడ కరెంట్లీ అవైలబుల్ ఉన్నాయి, ఓకేనా. సో 400+ వీడియోస్, దాంతోపాటు ఏవైతే క్లాస్ నోట్స్ అనేవి మేము చెప్పామో దాని యొక్క పీడిఎఫ్స్ అనేవి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. డైలీ టార్గెట్స్, ఓకేనా, డైలీ టార్గెట్స్ ఇన్ టెలిగ్రామ్ గ్రూప్. సో ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంది, అందులో మీకు ఏంటంటే డైలీ టార్గెట్స్ అనేవి మేము ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు ఏంటంటే టార్గెట్స్ని ప్రిపేర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 200+ టాపిక్ వైజ్ టెస్ట్ కూడా ఎలా అటెంప్ట్ చేయాలి ఏంటి అని మేము చెప్తాం. లైవ్ క్లాసెస్ అంటే ఎగ్జామినేషన్కి ఒక 2 months ముందు ఏంటంటే లైవ్ క్లాసెస్ అనేది మనం స్టార్ట్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కనుక చూస్తే అన్నిటికంటే ఇంపార్టెంట్ 10 full length మాక్ వితౌట్ ఎనీ కాస్ట్. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఏంటంటే ఈ 10 full length మాక్ టెస్ట్ అనేది మేము ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. సో ఇదేంటంటే Tier 1 బేస్ పైన ఉంటుంది, ఓకేనా, Tier 1 ప్యాటర్న్ పైన ఉంటుంది. నెక్స్ట్ లేటెస్ట్ టీసీఎస్ ఎగ్జామ్ ప్యాటర్న్, సో లేటెస్ట్గా ఏవైతే క్వశ్చన్స్ అడుగుతున్నారో వాటిపైన. దాంతోపాటు మంత్లీ ఒక 2 లైవ్ సెషన్స్ అనేవి మేము కండక్ట్ చేస్తాం. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరేంటంటే నన్ను టెలిగ్రామ్ ద్వారా అడగచ్చు, లేదా గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లో మీరు పోస్ట్ చేస్తే మీ యొక్క డౌట్స్ అనేవి స్టూడెంట్స్ ఏంటంటే క్లారిఫై అనేది చేస్తారు. సో ఇది మన ఎస్ఎస్సి సిపిఓ 2024 యొక్క నోటిఫికేషన్. సో ఎటువంటి డిలే చేయకుండా ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే తప్పకుండా ఈ నోటిఫికేషన్కి ఏంటంటే అప్లై చేసి మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి, ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.